ఈరోజు మనతో పాటు గురుగారు చెబియం కిరణ్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. గురుగారు ఈ ముల్లోకాలు తిరిగి రావడం వెనక ఏమైనా అంతరార్థం ఉందా? అంటే సమస్తమైనటువంటి నదీనాల పుణ్యం హ్మ్. మునిగినందువల్ల తొందరగా మన పాపాన్ని నాశనం చేసుకుంటామని అర్థం. ఓకే. అంటే ఏ పనైనా శీఘ్రంగా పూర్తవుతుంది, పునీతుడు అవుతావు అనేటువంటి అర్థం. హుహు. కాబట్టి నది నదాల్లో స్నానం చేయమని అర్థం. సో ఇలా అయిపోయిన తర్వాత అప్పటి దానికి విఘ్నాధిపతి అనేటువంటి పేరు పెడతారు. హ్మ్. విఘ్నాలకు అధిపతి. కొంతకాలం తర్వాత ఈయన ఆ రోజు ఏం జరిగింది? భాద్రపద శుద్ధ చతుర్థి. హ్మ్. ఏ రోజు ఈయన విఘ్నాధిపతి వచ్చిన రోజు. వెంటనే అందరూ కూడా భూలోకానికి వెళ్ళి విఘ్నాధిపతి కదా! భూలోకానికి వచ్చి అందరూ పూజలు చేసుకుంటాడు. అందరూ పూజలు చేస్తే బాగా తింటాడు, ఉండ్రాళ్ళని బాగా భోంచేస్తాడు. పొట్ట లావైపోతుంది. సాయంత్రానికి మళ్ళీ కైలాసానికి వెళ్ళి అమ్మకి నమస్కారం చేయడం వంగుతాడు ఆడ. హ్మ్. ఆ పైన శివుడికి తలపైన నెలవంక ఉంటుంది చంద్రుడు. అవును. ఈ అవస్థ చూస్తాడు. పొట్టోడు వంగి దండం చూసేసరికి పక్కున నవ్వుతాడు. హ్మ్. అంటే మామూలుగా మనుషులమే నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అటువంటిది చంద్రుడు నవ్వేసరికల్లా ఈ యొక్క విఘ్నాధిపతికి పుట్ట పగిలి అతను మళ్ళీ మూర్ఛితుడవుతాడు. చనిపోడు, మూర్ఛపోతాడు. మూర్ఛపోతాడు. అప్పుడు ఆ పార్వతి మళ్ళీ మాతృవాత్సల్యత దుర్మార్గుడు నా కొడుకుని చూసి నువ్వు నవ్వే అందుకే చనిపోయాడు, నువ్వు వెంటనే నువ్వు నాశనం అయిపో, నీ కళలు నాశనం అయిపోతాయి అంటుంది. హ్మ్. సూర్యచంద్రులు ఎప్పుడైతే మనకి అంతర్ధానం అయిపోతారో లోక నాశనం ప్రారంభమవుతుంది. అవును. క్షణం కూడా మిగలదు. క్షణం కూడా మనకి నాశనం స్టార్ట్ అవుతుంది. అవును. ఎప్పుడైతే ఆవిడ శాపం ఇచ్చిందో ఈ చంద్రుడి కళ్ళు తగ్గిపోతూ ఉంటాయి. అండ్ అందరూ కూడా ఉప్పెళ్ళు వస్తుంటాయి. మొత్తం అల్లకల్లోలం అయిపోతున్నప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మగారు చూసినప్పుడు వెంటనే కైలాసానికి వచ్చి అమ్మ శాపం ఇది కరెక్ట్ కాదు, అసలు నీ కొడుకుని బతికిస్తాం మేము కంగారు పడకని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ముగ్గురు కలిసి ప్రాణపతి చేసి అతన్ని బతికిస్తారు. మళ్ళీ అతన్ని బతికిస్తారు. బ్రతుకుతాడు బాగానే సంతోషపడతారు. కానీ అమ్మవారి శాపం తగ్గదు. అంటే మరి అమ్మ శాపాన్ని ఉపశమనం చేయాలంటే నా శాపం ఉపశమనం కాదు, కానీ తగ్గిస్తాను, దాన్ని తగ్గించగలుగుతాను నేను. ఏ రోజైతే భాద్రపద చవితి రోజున నా కొడుకు చూసి నవ్వాడో ఆ చవితి రోజున చంద్రుని చూసిన వాళ్ళకి నీలాపనిందలు ఉంటాయి, ఇది తప్పదని చెప్తుంది. ఓకే. అంటే ఇక్కడ మరి మీరు అనొచ్చు, అమ్మ మరి అమ్మవారు చంద్రుడు తప్పు చేస్తే లోకల్లో అందరికీ ఎందుకు శిక్ష చేసింది? అవును. లాజిక్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, ఒక ఇంట్లో ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క పాపం మనందరినీ నాశనం చేస్తుంది. అవును. సపోజ్ ఒక ఇంట్లో ఒక పెద్దవాడు అప్పు తీసుకున్నాడు 100 కోట్లు, సపోజ్ 10 కోట్లు తీర్చకపోతే కొడుక్కి, కూతురికి, భార్యకి ఏ విధంగానైతే దానివల్ల ప్రమాదం జరుగుతుందో, ఒక వ్యక్తి ఇంట్లో చెడ్డవాడు ఉన్నప్పుడు అందరికి కూడా అది ప్రమాదాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని కానీ సుఖాన్ని సందర్ని పంచుకోమని చెప్పడమే అమ్మవారి అంతరార్థం. ఓకే. అది తెలియకుండా ఏదేదో మాట్లాడితే కుదరదు మనకి. కాబట్టి అలా ఆ శాపాన్ని విమోచన తగ్గించేస్తుంది. తర్వాత వెంటనే ఆయన మహానుభావుడు తన తల్లి సంతోషం అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు, అందరూ వెళ్ళిపోతారు. ఇలాగే జరుగుతూ ఉంటుంది లోకంలో. ప్రతి విఘ్నాధిపత్యం రోజున చదువుకుంటారు. మరి ఈ శాపం పోవడానికి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. అప్పుడు వచ్చేసి అమ్మవారు అంటుంది, ఇప్పుడు అమ్మవారు ఇంతవరకు శాప విమోచనమే, హ్మ్. ఈ శాపం ఇంకా తగ్గదు అమ్మవారిది, శాపం తప్పకుండా ఉంటుంది. కృష్ణుడు కూడా పడతాడు ఈ శాపానికి. అవును. ఆ కథలో ఇక ఋషులు కూడా నిందాలు పడతారు, అమ్మవారు కూడా నిందలు పడతారు. కొంతకాలం తర్వాత కృష్ణ పరమాత్ముడు నారదుడు మాడుకుంటారు ఇక్కడ గోకులంలో. హ్మ్. వెంటనే నారదుడు అంటాడు, ఆయన మరి వాళ్ళ చెవితి నేను వెళ్ళిపోతున్నాను, అమ్మవారి శాపం ఉందని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. హ్మ్. కృష్ణుడు వెళ్ళిపోతాడు, లోపలికి వెళ్ళిపోతాడు. కానీ కృష్ణుడికి ఆవు పాలంటే చాలా ఇష్టం, అవును. రోజు ఆయన పాలు తాగాల్సిందే. ఆయన వెళ్ళి ఆయన ఒక చెంబు తీసుకొచ్చుకొని గోశాలకు వెళ్ళి పాలు పెడుతుంటాడు. పాలల్లో కూడా కుండలో చూస్తాడు చంద్రుడిని. అట్లా కూడా చూడకూడదు. చూడకూడదు, అదే అర్థం ఇక్కడ. ఓకే. ఆహాహా. ఒక తప్పుని ఎట్టి పెద్ద ఒకళ్ళు వద్దన్నప్పుడు హ్మ్. మనం చూడకూడదు. చూడకూడదు. గ్రహణం అప్పుడు నేను ఫిలిం పెట్టుకోవచ్చా? గ్రహణం రోజు నేను మాంసం తింటున్నాను, గ్రహణం రోజు నేను గుడ్డలు తింటున్నాను, నేను ఇవన్నీ తినేస్తున్నాను, నాకేం కాలేదు అనేటువంటి కుదరదు. ఇవి అన్ని మనం తెలుసుకోవాల్సిన పనులు అన్నమాట కూడా. పాల కుండలో చూస్తే కూడా దోషం వచ్చింది. అప్పుడు అనుకున్నాడు ఆయన, అబ్బా నాకేదో ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నాడు. కొంతకాలం తర్వాత సత్రాజిత్ అనే మహారాజు సూర్యుని యొక్క తపస్సు చేసి ఒక శమంతక మణి పొందుకుంటాడు ఆయన. ఒక మంచి వరం, ఒక మంచి మణిని పొందుకుంటాడు. అది చూసి వెంటనే అందరూ కూడా బాగుందని చెప్పేసి అందరూ వేడుకుంటారు, బ్రహ్మాండం చెప్పేసి కృష్ణుడు ఒకసారి వెళ్తాడు. చూసి బాగుంది, నా గిఫ్ట్గా ఇవ్వమంటాడు. నేను ఎవరికి ఇవ్వను, ఎన్ని బంగారం ఇచ్చినా ఇవ్వను, నేను దానికి సరుతుగా చెప్తే వెళ్ళిపోతాడు. ఈయన బావమరిది సత్రాజిత్ బావమరిది ఒకసారి ప్రసేనుడు, వాడి పేరు ప్రసేన మహారాజు. ఓకే. వాడు ఆ మణి తీసుకొని మెడలో వేసుకుంటాడు. ఆ మణి మనిషి వేసుకుంటే మాంసం కండలాగా మెరుస్తూ ఉంటుంది, హ్మ్. జంతువు వేసుకుంటే జంతువులాగా మారుతుంది. అంటే అనేక రకాల దానికి కదలికలు, కళలు ఉంటాయి దానికి. అటువంటి మహత్యమైనటువంటి మణి అది. సముద్రంలో వేస్తే సముద్రం కుచించుకుపోతుంది, లేదా మంచినీళ్ళగా తయారవుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి మణి అది. దాన్ని చూసి ఈ ప్రసేనుడు మెళ్ళ వేసుకొని యుద్ధానికి వేటకెళ్తాడు. ఓకే. కొంత దూరం అయిన తర్వాత ఒక పులి వాడిని, ఒక సింహం వాడిని చంపేసి ఆ శమంతక మణి ఎత్తుకుపోతుంటుంది. ఆ దృశ్యాన్ని ఒక బల్లూకం అంటే ఎలుగుబంటి చూసి హ్మ్. ఆ మణి తీసుకెళ్ళి నా బిడ్డకి బాగా పనికొస్తుందని చెప్పేసి అది వాడిని సింహాన్ని చంపేసి ఈ ఎలుగుబంటి అది తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒక గదిలో అంటే ఒక గుహలో పెట్టి ఆడుతుంటారు. ఇక్కడ ఆ నోట ఈ నోట అయిపోయి శమంతక మణికి పోయింది కదా. వెంటనే నేను ప్రచారం చేస్తాడు సత్రాజిత్తు, నా బావమర్దిని చంపేసి కృష్ణుడు శమంతక మణి ఎత్తుకుపోయాడు, దొంగిలించాడు. అవును. ప్రచారం చేస్తాడు. అంతటా ప్రచారం అయిపోతుంది, ద్వాపరలో ప్రచారం అయిపోతుంది. ఈయన తట్టుకోలేకపోతాడు. ఏమిటి నా మీద నీలాపం అని చెప్పేసి అనుకుంటాడు, ఆహా నేను చంద్రుడిని చూశాను కాబట్టి నా నీలాందరూ వచ్చి నేను ఎట్లా దీన్ని తప్పించుకోవాలి హ్మ్. అని ఆ యొక్క ప్రసేన ఉన్నటువంటి రోజుకి వెళ్ళి ఆ స్థలానికి వెళ్ళి
అడుగులు చూస్తాడు. అడుగులు చూసుకుంటూ వెళ్ళి సింహం అడుగులు కనపడతాయి, కళేబరం కనపడుతుంది, అంటే బొక్కలతో ఉన్నటువంటి అస్థిబంధం కనపడుతుంది. ఆ పక్కన సింహపు అడుగు వాటి పట్టుకు వెళ్తుంటాడు. ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ వెళ్తూ వెళ్తూ మనకు అక్కడ మళ్ళీ భల్లూక యుద్ధం జరిగినటువంటి భల్లూకపు అడుగులు చూస్తాడు. ఆ భల్లూకపు అడుగు అంటే ఎలుగుబంటి అడుగులు పెట్టుకుంటూ ఒక గొలోకి వెళ్తాడు. గొలోకి వెళ్ళి ఒక అమ్మాయి చేతులు అది ఆడుతుంటుంది. అమ్మాయి యుక్త వయసు కన్య అమ్మాయి. వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తీసుకోబోతున్నా కానీ అమ్మాయి గట్టి కేకలేస్తుంది, ఎవడో వచ్చాడు అని చెప్పేసి. ఈ శబ్దం విన్నటువంటి ఎలుగుబంటి లోపల గుహలోకి వచ్చేసరికి బ్రహ్మాండంగా నా పిల్లనోడు చంపుతానని చెప్పేసి కృష్ణుడితో యుద్ధం చేస్తుంది. ఇలా దాదాపుగా 18 రోజులు యుద్ధం చేసిన తర్వాత 19వ రోజు ఆ ఎలుగుబంటి అనుకుంటుంది, ఈయనతను సాక్షాత్తుగా రాముడు, రామావతారం ఉన్నటువంటి కృష్ణుడైనా కాబట్టి నా దేవుడు అని చెప్పి అనుకుంటాడు. ఆ ఎలుగుబంటి జాంబవంతుడు. ఆ ఎలుగుబంటి జాంబవంతుడు. ఎందుకు ఈయనకి వరం శాపం వచ్చిందంటే, ఈ అయోధ్య రాముడు కళ్యాణ పట్టాభిషేకం అవుతున్నప్పుడు అందరు కోరిక అడిగితే అందరు కోరిక తీరుస్తాడు. జాంబవంతుడు తన యొక్క ఇచ్చుక అంటే కోరిక, నీతో మల్ల యుద్ధం చేయాలని ఒకసారి అంటాడు. నేను ఇప్పుడు ఈ జన్మలో నేను చేసేవాడిని కాదు, ఈ నా ధర్మం తప్పుతున్నా, నేను నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తా, కాలాంతరంలో ఇంకొక అవతారంలో నీ కోరిక నెరవేరుస్తా అని చెప్పేసి అప్పుడు వరాన్ని శాపంగా ఇస్తాడు. వరమే కానీ శాపం అది. అంతకాలం నుంచి కృష్ణావతారంలో జాంబవంతుడు యుద్ధం చేసిన తర్వాత అలసిపోయి రామచంద్ర ప్రభువు నిన్ను ఇప్పుడు నేను తెలుసుకున్నాను స్వామి, నన్ను కరుణించి నాకు రాముడిగా కనిపించినప్పుడు రాముడిగా కనిపించి జాంబవంతుడికి స్వస్థత అంటే ఆనందం గురించి మోక్షాన్ని కలిగిస్తాడు. ఆ సమయంలో జాంబవంతుడు తన కుమార్తె జాంబవతి దీన్ని తీసుకొని వెళ్ళమని చెప్పేసి జాంబవతిని శమంతకమణి ఇచ్చేస్తాడు. తీసుకువెళ్ళి సత్రాజిత్కి ఇచ్చేసి, నాయన ఇది జరిగింది నాయన, నేను కాదు తీసుకెళ్ళి చెప్పేసి ఊరంతా ప్రచారం చేసేసి నేనేం చేయలేదు, ఇదే జరిగిందని చెప్పేస్తాడు. సత్రాజిత్ కూడా తప్పని క్షమించని ఒప్పుకొని సత్యభామని శమంతకమణి రెండింటిని కృష్ణుడికి ఇస్తాడు. ఆయన తీసుకుని వెళ్తే శమంతకమణి మధ్య ఇచ్చేసి సత్యభామని తీసుకెళ్తాడు. ఆయన శమంతకమణి తీసుకెళ్ళాడు. అది ఇచ్చిన తర్వాత అందరు ఋషులు అంటారు, ఆయన నువ్వు అంటే దేవుడివి, మరి బ్రహ్మాండంగా నీ నీలాపనందరూ పోగొట్టుకున్నావు, మరి మా పరిస్థితి ఏమిటి అన్నప్పుడు ఆయన చెప్తాడు, ఎక్కడైతే ఈ అమ్మవారి శాపం ఇచ్చిందో దాన్ని తిరుగులేదు, సాధ్యమైనంత వరకు చంద్రుని చూడకండి, ఒకవేళ పొరపాటు చంద్రుని చూస్తే ఈ కథను చెప్పుకున్న వారికి శాపం యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. శమంతకమణి ఉపాఖ్యానం, వినాయక ఉత్పత్తి, అలాగే సప్తఋషుల కథలు విన్న వారికి దోషం తొలగిపోతుంది, ఈ చవితి చంద్రుని యొక్క కథ విన్న వారికి అష్టైశ్వర్య ప్రాప్తికి అని చెప్పేసి కృష్ణుడు పరమాత్ముడు స్పష్టంగా చెప్పడం వల్ల దానిని ఆమోద ముద్ర వేస్తుంది పార్వతి అమ్మవారు. కాబట్టి అక్కడి నుంచి మనకి చంద్రుని చూడకూడదు, చంద్రుని చూసినా ఈ కథ చెప్పుకొని కథలు ఆ శిరస్సులో అక్షతలు వేసుకుంటే సమస్తమైనటువంటి శుభాలు జరుగుతాయని చెప్పడం దాంట్లో అంతరార్థం. అంటే ఇక్కడ కథలు ఏమిటంటే, ఒక ప్రమాణం చేశామో స్వీకరించాలి, ఒక తప్పు మనం నింద వేసింది మనము వెంటనే యుద్ధానికి వెళ్లకుండా దాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది కథను నీతిని తెలుసుకోవాలి. మనం వెంటనే పోయి నన్ను అంటావని చెప్పేసి ఘర్షణకు వెళ్తే నువ్వు తప్పు అయిపోతావు. కానీ ఆయన వైపు సత్రాజిత్ వైపు వెళ్లకుండా ఈయన ఎక్కడ తప్పు జరిగింది దాన్ని పరిశోధన చేస్తూ వెళ్ళాడు. ఆ పరిశోధన అంశంలో తన తప్పు చేయలేదని ప్రజలందరికీ ప్రకటించాడు. అంటే ఇక్కడ ఏమిటి, కొంత సామరస్యం కావాలి, ప్రశాంతంగా ఆలోచించే మనస్తత్వం కావాలి. వినాయకుడి కథలో బోలెడు సూచనలు మనకి నీతి కథలు బోలు ఉన్నాయి. తొందరపడకూడదు, ఆవేశపడకూడదు, పెద్ద చిన్న చూసుకోవాలి. చిన్నోడు వచ్చిన పెద్దవాడిని ఎంక్వైరీ చేయాలిగా, లోపలికి వెళ్ళి అమ్మ ఎవరు వచ్చని చెప్పొచ్చుగా చిన్నోడు. కానీ చిన్న పెద్ద లేకుండా తండ్రి మీదకి యుద్ధం చేశాడు, అక్కడ తప్పు. పెద్దవాడిని చేశాడు, చిన్నవాడిని చంపుతావాను, సరే ఎంత చిన్నవాడిని ఎంత యుద్ధం చేశాడు, చంపుతావా వాడిని, బంధించేసి లోపల రావచ్చుగా, అదొక నీతి ఉంటుంది. అంటే పెద్దవాడిని చెప్పి చిన్నవాడిని దండించక్కర్లా, మందలించాలి. చిన్నవాడు పెద్దవాడిని గౌరవించాలి. శమంతకమణి కోసం ఆయన తొందరపాటుతో సత్యతో యుద్ధం ప్రకటించలేదు, తను తెలివిగా వెళ్ళి తను పరిశోధన చేసి నాతో నీతి మంత్రులుగా ప్రకటించుకున్నాడు. అంటే ఎన్ని కథలు దాడబోలు ఉన్నాయి. అలానే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. ఎందుకు చూడకూడదు, చంద్రుడు అదో చెప్పాడు, తల్లికి ఉండేటి శాపం, నువ్వు వెళ్ళొద్దురా ఇక్కడికి, వెళ్ళకూడదు అక్కడికి, అది నీళ్లు, ఆ నీళ్ళు జారి పడతా, వెళ్ళొద్దు, వెళ్ళకూడదు, నీళ్ళ ఎంత లోతున్నాయి, నువ్వు బురద ఉందా లేదా చూస్తానన్నప్పుడు ఆ బురదలో ఇరుక్కుపోయి ఆ వలయంలో చిక్కుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి మాటని మనము వాళ్ళ అనుభవంతో చెప్పారు, మనం ఆచరణలో చేసి చూపించాలి. ఇన్ని కథలలో అనేక రకాలైనటువంటి నీతి కథలు దాని లోపల ఉంటాయి. కాబట్టి ఇది కథలాగా చెప్తే మన వాళ్ళు ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఆనందాలు పొందుకుంటారు అన్నటువంటి భావనతో ఇలా కథల్ని నీతులుగా చెప్పారు, నీతిని కథలాగా చెప్పారు మనకి, అది విశేషం. ఇది చవిచంద్రుడి కథ. గురుగారు, ఇందాక మీరు చెప్పినట్టు ఇట్లా దేవుణ్ణి వీధుల్లో పెట్టి పూజించేది మన గతంలో లేదు అని శాస్త్రంలో లేదు అని చెప్పేసి అన్నారు కదా, మరి ఇప్పుడు వీధుల్లో పెట్టి పూజిస్తున్నారు కదా, దీనివల్ల ఎటువంటి ఒక సామరస్యపూర్వ వాతావరణం, అంటే సుహృద్భావ వాతావరణం, దాని అంటే ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్. ఎందుకు చెప్పాం కదా, ఆ 10 రోజులు కనీసం మద్యపానం లేకుండా, మాంసాహారం లేకుండా, భక్తితో వినాయకుని పూజలో లేదా శివుని పూజలో, విష్ణుమూర్తి పాటలో పాడుకుంటూ ఆనందంగా ఉంటారు. కనీసం అంటే సామరస్యక ధోరణి. శత్రువులు కూడా ఇద్దరు కలుస్తారుగా, ఇప్పుడు ఇద్దరు శత్రువులు కూడా అక్కడ ఆ ప్రాంతంలో కలిసి దేవుడు ఉన్నాడు, మనందరూ ఒకటి అయిపోదాం
అది శత్రువు కూడా కలవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక మంచి పని కోసం చర్చించుకోవచ్చు. కొంతమంది మిత్రులు కలిసి 10 రోజులలో అరే మనం వ్యాపారం పెట్టుకుందాం రా, ఈ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది. దైవ సన్నిధిలో చేసే సంకల్పము ఎక్కువ బలాన్ని కలిగిస్తుంది. అవును. అలాంటి జరగవచ్చు కదా. కాబట్టి ఈ 10 రోజులు చేయొద్దని ఏం లేదు, ఉమ్. చేయడం వల్ల ప్రయోజనమే. అలా అని చెప్పేసి మండపంలోనే కూర్చి పేకాట్లు ఆడతాను, మండపంలోనే అవును, కూర్చొని నేను ఇంకోటి తాగుతూ. ఆడతాను, మండపంలో కూర్చొని మద్యపానం చేస్తాను, ఇవన్నీ కూడా తప్పు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఉమ్. అలా చేయకూడదు. దానివల్ల నష్టమే జరుగుతుంది. యా అది గురుజీ. విషయం. ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.